ఐ విష్ మై ఫాదర్ వాజ్ విత్ మీ అండ్ ఆయన నన్ను డ్రైవ్ చేస్తుంటే బాగుండేది. బట్ ఆ కోరిక మిమ్మల్ని చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ అమేజింగ్ మ్యూజిక్. అండ్ మీరు చెప్పిన మాట ఆ కళ్ళుతో యాక్ట్ చేస్తారని చెప్పారు కదా, తెలీదు సార్, అది ఆ మ్యాజిక్ ఎలా జరుగుతుందో తెలీదు. నేను మా అమ్మగారికి మా ఫాదర్ మా పేరెంట్స్కి థ్యాంక్స్ అని చెప్పాలి. తెలీదు అర్జునుడు లేకపోతే అభిమన్యుడు విన్నట్టు నేను ఆవిడ సినిమాలు చూసేటప్పుడు నా సినిమాలు పిచ్చి ఎక్కువ అయిపోయిందేమో అప్పటి నుంచే తెలీదు. ఐ లవ్ సినిమా అండ్ యువర్ మ్యూజిక్ హ్యాస్ రేజ్డ్ ద బార్ ఆఫ్ ద టోటల్ ఫిలిం అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ ఒకటి చెప్తున్నా, కష్టపడుతున్నా, ప్రయత్నిస్తున్నా, మంచి మంచి కథలు మంచి మంచి క్యారెక్టర్ రావాలని కోరుకుంటున్నా, వస్తున్నాయి. అలాగే మీ దగ్గర నుంచి కూడా ఆదరణ వస్తుంది. సో May 16th ఈ సినిమా 100% ఈ సినిమా మీకు నచ్చుద్ది అని నా గట్టి నమ్మకం. ప్లీజ్ థియేటర్కి రండి, చూడండి, మా సినిమాని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ స్పెషలీ ఇలాంటి ప్రొడ్యూసర్స్, మా అలాంటి టాలెంటెడ్ యాక్టర్స్ని, మా అందరు టాలెంటెడ్ యాక్టర్స్ని మా మీద ఇంత బడ్జెట్ పెట్టి, అంటే ఆడియన్స్ ఖచ్చితంగా ఈ యాక్టర్స్ని చూస్తారని ఒక నమ్మకంతో ఈ సినిమా తీయడం అనేది నాకు చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో May 16th ఈ సినిమా మర్చిపోకండి. అలాగే May 15th మళ్ళీ చెప్తున్నాను, పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయి. మూవీ చూసిన తర్వాత స్క్రీన్ బయట నేను వెయిట్ చేస్తుంటా. మీకు నచ్చలేదంటే మీరు డైరెక్ట్ నా మొహం మీద చెప్పొచ్చు. మీకు నచ్చలేదు, నా డబ్బులు రిటర్న్ ఇవ్వమంటే మీకు ఆ టికెట్ డబ్బులు కూడా నేను రిటర్న్ ఇస్తాను. మా టీం మేమందరూ అక్కడ ఉంటాం. సో రండి, చూడండి అండ్ యూ విల్ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరినైనా మిస్ అయింటే ఐఎమ్ సారీ, కానీ డైరెక్టర్ లోకేష్ గురించి మిస్ అయ్యా నేను. సారీ, దానిలోపే నాకు గుర్తొచ్చింది. ఈ మనిషి గురించి ఏం చెప్పాలండి, వచ్చినప్పుడే కథ చెప్పడానికి వచ్చినప్పుడే నమ్మకంతో వచ్చాడు. వీడు ఖచ్చితంగా ఓకే అని చెప్తాడు, నమ్మకంతోనే వచ్చాడు, ఓకే చేయించుకున్నాడు. తర్వాత డేట్స్ బిజీగా ఉన్నాయి, షూటింగ్స్ వేరే వేరే షూటింగ్స్ జరుగుతున్నాయి. నేను ప్రాపర్గా చూసి చెప్తాను, గడ్డం తీలేను, మీసాలు అవి ఏదైనా చెప్పానంటే లేదు సార్ కుదురుతుంది, మీరు నీ డేట్స్ నాకు ఇస్తారని చెప్పి ఆయన కావాల్సిన ప్రకారంగానే డేట్స్ తీసుకున్నాడు. అండ్ ఎవ్రీథింగ్ ప్లాన్గా ఉంది నా విషయంలో, నా లుక్ నుంచి, నా క్యారెక్టర్ నుంచి, నా డైలాగ్ డిక్షన్ నుంచి ప్రతిదీ. పైగా డబ్బింగ్లో ఉండి, తమిళ డబ్బింగ్లో నాకు తమిళ లాంగ్వేజ్ వచ్చు, తమిళ్ మాట్లాడతాను, ఇంట్లో కూడా తమిళ్ మాట్లాడతాను. కానీ చిన్న చిన్న విషయాలు కూడా నన్ను వదలలేదు. అంటే తన ఫీలింగ్ అంటే తన క్యారెక్టర్ మాట్లాడేటప్పుడు ఆడియన్స్ ప్రతిదీ వినాలి, ప్రతిదీ అబ్జర్వ్ చేయాలని నన్ను బెండ్ తీశాడు నిజంగా ఈ సినిమాలో చెప్పాలంటే. అంటే చాలామంది అంటుంటారు నవీన్ చంద్ర మంచి యాక్టర్ని. నేను మంచి యాక్టర్ ఎప్పుడు అవుతానంటే నా డైరెక్టర్స్ నన్ను ఇలా పిండితేనే నేను మంచి యాక్టర్ అవుతాను. సో ఇప్పుడు దాకా నేను చూసిన ప్రతి వర్క్ నా డైరెక్టర్స్ వల్లే. అండ్ థ్యాంక్ యూ లోకేష్ ఫర్ దిస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్క్. పైగా పెద్ద ఛాలెంజ్ ఏమంటే బైలింగ్వల్ తెలుగు తమిళ్ రెండు లాంగ్వేజ్లో నన్ను ప్రిసైజ్ యాక్టింగ్ కావాలని చెప్పి, అంటే తెలుగులో చేసిన తర్వాత తమిళ్లో చేసేటప్పుడు ఏదైతే తెలుగులో చేశానో అదే ప్రిసైజ్ యాక్టింగ్ నాతో అడగడం అనేది నిజంగా నాకు చాలా పెద్ద టాస్క్ ఉంది. అండ్ ఐ హోప్ ప్రభు సోలమన్ సార్, డైరెక్టర్ సార్, వీళ్ళందరూ కలిసి సినిమా చూస్తారు. ఐ హోప్ ఐ హావ్ పుల్డ్ ఇట్ రైట్. అండ్ ఫర్ ష్యూర్ ఇంకోటి చెప్తాను, May 16th ఫస్ట్ టైం చూసిన తర్వాత మీకు ఒక పర్స్పెక్టివ్ ఆఫ్ సినిమా కనిపిస్తుంది 11. సెకండ్ టైం చూసేటప్పుడు ఇంకో పర్స్పెక్టివ్ కనిపిస్తుంది. సో నేనేం అడుగుతున్నానంటే ఒకసారి చూడండి, ఒకసారి చూడమే గొప్ప విషయం, మీరు వచ్చి చూస్తారు. ఒకసారి చూడిన తర్వాత నిజంగా మీకు సినిమా నచ్చిందంటే రెండోసారి చూడండి, మీకు అన్ని క్లూస్ దొరుకుతాయి. అండ్ 11 అనే టైటిల్లోనే క్లూ ఉంది. 16th వరకు టైం ఉంది. సో ఇఫ్ యూ డీకోడ్ ఇట్, నిజంగా మీరు ఏం అడుగుతారో, ఎవరైతే డీకోడ్ చేసి నాకు కాల్ చేస్తారో, మెసేజ్ చేస్తారో వాళ్ళకి అద్భుతమైన గిఫ్ట్ ఇస్తా. షూర్లీ ఒక గ్రేట్ హగ్ కూడా ఇస్తా. అండ్ May 16th డోంట్ మిస్ ఇట్. సారీ ఐ హావ్ టేకెన్ మచ్ టైమ్. అండ్ సందీప్ థ్యాంక్ యూ బా. ఎప్పుడు ఈ సినిమానే కాదు, నా చిన్న సినిమా ఏ సినిమా చేసినా సందీప్ వాజ్ ద ఫస్ట్ వన్. బా ఏం చేయాలి బావా అది కాదు బావా, ఇది ట్విట్టర్లో పోస్ట్ చేయాలి. అరే ఎందుకురా ఫార్మాలిటీస్, నేను ఎప్పుడు మెసేజ్ చేస్తాను అనమాట, ప్లీజ్ లెట్ మీ నో యువర్ ఫ్రీ టైమ్ టు కాల్ అంటే, అరే ఎందుకురా ఇంత ఫార్మల్గా ఉంటావు చెప్పురా అని ఎప్పుడు తిట్టేవాడు. నేను అలాగే ఫార్మల్గానే ఉంటా. బట్ ఎప్పుడు సపోర్ట్ చేశాడు, ఎప్పుడు ఎంకరేజ్ చేశాడు. నా ఏ సినిమా రిలీజ్ అయినా, నా ఏ పోస్టర్ చూసినా
తను నాకు మెసేజ్ చేస్తాడు అండ్ తను ఎప్పుడు నాకు విష్ చేస్తుంటాడు. అండ్ థ్యాంక్ యూ, ఈరోజు గెస్ట్గా నువ్వు వచ్చినందుకు ఎక్కడో ఇలా ఫీల్ అవుతుందిరా నిజంగా రా బావా. థ్యాంక్ యూ సో మచ్ బావా. రైట్ టైంకి వచ్చావు అండ్ యూ మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ బావా. అండ్ ద మైక్ గోస్ టు యూ, ఇట్స్ యువర్ టర్న్. సారీ ఐ హావ్ టేకన్